ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట అండి. మరి అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించేవాడిగా, వాళ్ళు కూడుకున్నప్పుడు వారిని బెదిరించేవాడిగా, అవసరమైతే చంపడానికి కూడా వెనక తీయని వాడిగా అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు చేస్తూ వచ్చినాడు. అలాంటి వ్యక్తిని అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడంటే దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు కదండి అపోస్తలుడైన పౌలు విషయంలో. ఆయన ఇంతకుముందు ఏ దేవుణ్ణి అయితే తిరస్కరిస్తూ వచ్చినాడో, ఏ దేవుని ప్రజలనైతే హింసిస్తూ వచ్చినాడో, ఏ దేవుని నామంను ఉచ్చరిస్తే చంపివేస్తారని బెదిరిస్తూ వచ్చినాడో ఆ వ్యక్తిని అన్యజనులకు వెలుగుగా ఉంచినాడు దేవుడు. ఆయన ద్వారా ఎంతో సువార్తను దేవుడు చేయించడం చూస్తున్నాం. ఇక్కడ ఎన్నో దండయాత్రలు చేశాడండి, ఎన్నో పత్రికలు రాస్తూ వచ్చినాడు, సంఘాలను నిర్మిస్తూ వచ్చినాడు, ఎంతో పురుకొల్పుతూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించినాడో పౌలుగా మారిన తర్వాత దేవునికి ఎంత సమర్పించుకున్నాడో, ప్రాణంను కూడా లెక్క చేయకుండా దేవుని సువార్తను ఏ విధంగా ప్రకటిస్తూ వచ్చినాడో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పత్రిక కానీ కదండి, ప్రతి సంఘంలో పౌలు బాధ్యతగాని చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అన్ని జనులకు వెలుగుగా చేయబడ్డం అంటే అపోస్తలుడైన పౌలు వలె మనం ఉండాలని ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను, ఒకప్పుడు మనం అన్ని జనుల్లో ఉన్నాము, దేవుని ఎరగని వారిగా ఉన్నాము, మన ఆచార సాంప్రదాయాల్లో పితృపారంపరమైన ఆచార సాంప్రదాయాల్లో మనం ఉన్నాము. అలాంటి వారిని ఆయన మనల్ని ప్రత్యేకించుకొని తన రాజ్య సువార్త కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. మరి ఆ అన్ని జనుల మధ్య మనం వెలుగుగా ఉన్నామా? చీకటిలో అంధకారంలో ఉన్నవారికి వెలుగు చాలా అవసరం అండి. ఆ చీకటే పాపము అని మనం అంటూ ఉంటాము. మరి పాపము చేత చనిపోయిన వారిని మరలా వెలుగులోకి, అంటే ఆ జీవంలోకి నడిపించడమే మన బాధ్యత అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ వెలుగుగా ఉండడానికి మనం పిలువబడ్డాము. అపోస్తలుడైన పౌలుని ఏ విధంగా అయితే దేవుడు అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడో నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఆ విధంగా ఉంచాలని ఇష్టపడుతుంటుండగా ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుని చేత వాడబడతామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.